లక్షల రూపాయలు ఈ మండలంలోనే నిరుగోడు మండలంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైనటువంటి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ మళ్లీ ఈరోజు ప్రగతి పరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మళ్లీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో ఎవరైనా ప్రయాణం చేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిసారిగా దాదాపుగా 1061 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 9 నెలల కాలంలోనే బిడ్డల్ని రాష్ట్రం కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆ 1061 కాక మళ్లీ 2000 కోట్లతో చాలా రోజులు కూడా రెన్యువల్ చేస్తూ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ కూడా వెళ్తా ఉన్నాము. ఇప్పటికే చాలా రోడ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. మిగిలిన రోడ్లు కూడా ఈ యొక్క అడ్వాన్స్ గా చేయాలన్నప్పటికీ కొన్ని అనివార్యకంగా బిటమిన్ దొరకకపోవడం కూడా కొద్దిగా స్లో అయినాయి. వాటిని కూడా తొందరగానే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలో అనేకమైన ప్రాజెక్టులు కూడా తీసుకొని నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ 1,00,000 కోట్ల పైన నేషనల్ హైవేస్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే గ్రామాలన్నీ కూడా పిఆర్లన్నీ కూడా నిర్వీర్యమైపోతే గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన తర్వాత మళ్లీ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దినము ఈ ప్రాంతాలకు ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే రాయలసీమకు కూడా మొదటిసారి కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ ఏం చేశారు అనేటువంటి. నిజమైన రాయలసీమ ప్లేయర్గా వైఎస్ఆర్ పార్టీ ప్రజలు చూశారు కాబట్టి వాళ్ళని 151 సీట్ల నుంచి 11 సీట్లకు వేయడం జరిగింది. ఈ రోజు రాయలసీమ అత్యధిక స్థానాలు మాకు వచ్చాయంటే ప్రజలు మా మీద నమ్మకం పెట్టారు కాబట్టి ఈ రోజు ఒక ఆర్ఎంపీ కానీ, పిఆర్ కానీ, ఇరిగేషన్ కానీ, వ్యవసాయంలో కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు పరిశ్రమలు కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఇక్కడ రాయలసీమకి. ఈ రోజు మన కర్నూలు జిల్లాకు అప్పుడు కూడా కోరుకల హబ్బు రావడం, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా మనకు సౌండ్లను కట్టడం, తర్వాత అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కావాలంటే రేపు మళ్లీ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో ప్రస్తుత విజయాన్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.